హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే ఒక వీడియోతో మీ ముందు వచ్చాం ఫ్రెండ్స్. తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. అదేంటంటే దట్టమైన అడవిలో ఒకటే ఇల్లు ప్రారంభ ఉత్సవానికి అయితే మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అడవి మధ్యలో ఇల్లు బాగుంటుందని చెప్పి ఇలా వీడియోలో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలామంది పెద్దలు, చుట్టుపక్కల గ్రామస్తులు, దేవసేవకులు వీరందరూ వచ్చి బ్రహ్మాండంగా హౌస్ ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా, కొండల మధ్య, ఆ కోనల మధ్య, ఆ వాగులు, ఆ వంకల మధ్య చూడండి. పిల్లలు, ఈ బంధుమిత్రులు అందరితో చాలా ఆహ్లాదంగా ఆ రోజంతా మేము అడవి మధ్యలో చక్కటి ఇల్లు, చక్కటి వాతావరణంలో మేమైతే ఓపెనింగ్లో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవుతారు, చూడండి ఫ్రెండ్స్. మాటలతో ప్రారంభంగా శరసాలు బ్రదలైన తర్వాత ఆ జైలు అధికారి ఏం చేశాడంటే, దేవుని రక్షణ పొంది లేకపోతే దేవుని రక్షణ నిమిత్తము మరి ఆ సేవకులైన వారిని తన ఇంటికి తోడుకొని తీసుకెళ్లి వారికి భయంకరమైన హింస, గాయపరిచిన తర్వాత కట్టులు కట్టి తర్వాత ఏం చేశాడంటే ఇంటికి తోడుకొని తీసుకెళ్లి భోజనం పెట్టి ఆనందించెను. ఏం చేశాడంటే ఆతిథ్యాన్నిచ్చి ఆనందించాడు. ఒక్కడే కాదు, వచ్చిన ఆ ఇంటి వారును, వచ్చిన ఆ గెస్ట్ ఆనందం పొందారు. ఆశ్రయంగా ఉండాలి, దేవునికి ఆశ్రయం ఉండాలంటే దేవుని యొక్క సేవకులైన వారిని, లేకపోతే దేవుని చేతిలో పిలువబడ్డ ఒక నాయకులైన వారితో కలిసి ఆనందిస్తే దేవుడు ఎల్లప్పుడూ నీకు ఆనందం ఇస్తాడు. దేవుడు ఏ సమయంలో కూడా ఆనంద సమయానికి పొదువ చేయడు, కొరత చేయడు. పిలిపి 4:4 అంటుందండి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పేదాను ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పేదాను ఆనందించుడి. ఎల్లప్పుడూ ఆనందంలో ఉండాలంట, మరలా చెప్పేదాను ఆనందంలో ఉండాలంటే. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూశారు కదండి, బంధుమిత్రులు, శ్రేయాభిలాషులు అయితే వాళ్ళు ప్రేరేపణ కలిగింది. బిందెలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఏదైనా వెజిటేబుల్స్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఇక్కడైతే తీసుకొచ్చి ఇలా రాయిపిస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే రాస్తూ ఉన్నారు చూడండి, డ్రింక్స్.
तेरे गाना ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి కూడిక ముగించిన తర్వాత వచ్చిన బంధువులు పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ కూడా మరి భోజనం అయితే చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే స్టార్ట్ అయింది భోజనం పెట్టడానికి. అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి చక్కగా తృప్తిగా భోజనం చేసి చక్కటి వాతావరణంలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనం చేసి అందరూ పక్క ఊరు వాళ్ళు చక్కగా పలకరించుకొని ఎలా ఉన్నారు బాగున్నారా అని ఛానల్ అయిన చూడకుండా ముచ్చట్లించుకొని వారైతే మరి తిరుగు ప్రయాణం చేస్తారు. చూడండి ఇక్కడైతే చాలామంది కూర్చొని భోజనం చేస్తూ అలా Thumbs up. सेलू तवाने हेर किधर बार जानते रहे యూట్యూబ్ తవానే ఫ్రెండ్స్. మరి అడవి మధ్యలో ఒక్క ఇల్లు ఎందుకు కట్టారు అని మీకు డౌట్ రావచ్చు. మరి అసలు ఈ అడవి మధ్యలో ఎందుకు ఇల్లు కట్టారు, దాని వెనకలు ఉన్న కారణం ఏంటి, మనం వీలైతే మరి మేము నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కరెంటు కూడా ఇంకా రాలేదు, వాటర్ కూడా లేవండి. మరి ఎందు గురించి మీరు ఇక్కడైతే ఈ హౌస్ నిర్మించుకున్నారో దాని ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో మరో వీడియోలో మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి. జియో ఆఫీస్ నుంచి ఫోను ఎందుకు ఏడుస్తున్నామా? హలో నమస్తే. మా పర్మనెంట్ వచ్చిందంట. ఇదిగోండి మా సంవత్సరం సార్ అయితే బాగా తింటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చివరి వరకు చూశారు కదా. మరి మీకు ఏమనిపించిందో కామెంట్లో తప్పకుండా
మాకు తెలియపరచండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మేము తేవాలంటే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉన్న మంచి వీడియోతో మేము మీ ముందుకు రావాలనుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సెలవు.